మనం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ఉపయోగించి 1.2 ఎక్సైజ్ చేసుకున్నాం కదా. దాని నెక్స్ట్ కాన్సెప్ట్ మనం చూద్దాం. మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే ఏంటంటే అది ఎవ్రీ రేషనల్ నెంబర్ క్యాన్ బి రిటర్న్ ఇన్ ఏదర్ టెర్మినేటింగ్ డెసిమల్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. అంటే ప్రతి అకరణీయ సంఖ్యని అంతమయ్యే దశాంశంలో కానీ అంతము కానీ ఆవర్తనమయ్యే దశాంశంలో కానీ రాయొచ్చు అని చెప్పి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. దాని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం చూడటం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అంతమయ్యే దశాంశాల యొక్క p/q ఫామ్ ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. ఓకేనా? అంటే అంతమయ్యే అకరణీయ సంఖ్యల యొక్క దశాంశ రూపాలను మనం ఒకసారి గమనిద్దాం. అదేంటంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా చూడండి. 0.375. ఓకే, ఇట్ ఈస్ ఎ టెర్మినేటింగ్ డెసిమల్. ఎందుకంటే రికరింగ్ అవ్వట్లేదు కాబట్టి టెర్మినేటింగ్ అని మనకు తెలుస్తుంది. దీని యొక్క దశాంశ రూపం మనం చూద్దాం. ఎలా చేస్తాం? పాయింట్ రిమూవ్ చేసి న్యూమరేటర్లో రిమైనింగ్ నెంబర్ రాస్తాం. అంటే 375 బై డినామినేటర్లో 1 రాసి పాయింట్ ఆఫ్టర్ హౌ మెనీ ప్లేసెస్ ఆర్ దేర్, ఎన్ని స్థానాలు ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి 3 జీరోస్ పెడతాం. అంటే 1000 అనమాట. ఫాలోడ్ అన్నట్టు. దట్ ఈజ్ ఈక్వల్ టు 375 బై 1000 ఎలా రాయొచ్చు మనం? 10³ అని రాయొచ్చు. ఓకేనా? ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 1.04. ఇది కూడా అంతే. పాయింట్ రిమూవ్ చేస్తే ఏమవుతుందన్నమాట? న్యూమినేటర్లో 104 బై డినామినేటర్లో 1 ఆఫ్టర్ 2 జీరోస్, ఎందుకంటే 2 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి. సో 104 బై 10. దీని 100. దీని ఎలా రాయొచ్చు? 100 ఈజ్ రిటర్న్ యాజ్ 10². నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 12.5. 12.5 ఎలా రాయొచ్చమ్మా? 125 బై 10. దట్ ఈజ్ నథింగ్ బట్ 125 బై 10 ఈజ్ నథింగ్ బట్ 10⁻1 అనమాట. ఓకేనా? లెట్ us see the another example. 0.00025. దీన్ని కూడా పాయింట్ రిమూవ్ చేస్తే 25 బై 1 ఆఫ్టర్ హౌ మెనీ ప్లేసెస్ యూ హ్యావ్ టు రైట్? 5 ప్లేసెస్ ఆర్ దేర్, నో 5 జీరోస్. 1 2 3 4 5. దిస్ ఈజ్ రిటర్న్ యాజ్ 25 బై 10⁻5. సో మనం తీసుకున్నప్పుడు ఈ అంతమయ్యే దశాంశాలని అకరణీయ సంఖ్యలుగా రాసినప్పుడు మనం ఒక విషయం గమనించాం. ఏంటో చెప్పగలరా ఇక్కడ? ఎస్, హారంలో అన్నీ కూడా 10 యొక్క ఘాతాలుగా ఉన్నాయన్నమాట. ఓకేనా? అంటే ఏంటంటే వెన్ ఆల్ దీస్ టెర్మినేటింగ్ డెసిమల్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ రేషనల్ నెంబర్స్ అండ్ డినామినేటర్స్ ఆఫ్ ఆల్ ది నెంబర్స్, ఆల్ ది p/q ఫార్మ్స్ ఆర్ ది పవర్స్ ఆఫ్ 10. 10 యొక్క పవర్స్గా మనకి ఉన్నాయన్నమాట. ఓకేనా? Now let us factorize the numerator and denominator of these p/q forms in the simplest form. అంటే మనం ఏం చేద్దాం అనమాట? ఈ లవహారాలని మనం ప్రధాన కారణాంకాలుగా లబ్ధంగా రాసి ఈ అకరణీయ సంఖ్యల్ని మనం సూక్ష్మ రూపంలో రాద్దాం. అది ఎలాగో ఒకసారి చూద్దాం. ఇందాక ఆల్రెడీ రాసింది చూడండి ఒకసారి. 0.375కి p/q ఫామ్ ఏం చెప్పుకున్నాం? 375 బై 10³ అని చెప్పుకున్నాం. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ 375ని 3 × 5³ రాస్తున్నా. రాయొచ్చు అంటారా? 5³ అంటే ఎంత? 5 5s 25, 25 5s 125, 125 3s 375. ఓకేనా? బై దిస్ 10 ఈజ్ రిటర్న్ యాజ్ 2 × 5. 2 5s 10 కదా. హియర్ పవర్ ఈజ్ కామన్ కాబట్టి దిస్ క్యాన్ బి రిటర్న్ యాజ్ 2³ ఇంటూ 5³. 2³ ఇంటూ 5³. నౌ ఏదైనా కామన్ ఉందంటారా ఇందులో? న్యూమినేటర్ డినామినేటర్లో ఏదైనా కామన్ కనపడుతుందా మనకి? ఎస్, 5³. క్యాన్సిల్ 5³. వాట్ ఈస్ దేర్? 3/2³. 3/2³
దిస్ ఈజ్ నథింగ్ బట్ 3 by 2 cube means 2 into 2, 4, 4 2s 8. 3 by 8. Followed or not? Now let us see this example. Second one. 1.04 rational number form is 104 by 10 square. Okay now. Now I am writing this 104 as 2 tables చూద్దాం. 2 cube into 13. 2 cube means 2 2s 4, 4 2s 8. 8 13s 104 by this 10 is written as 2 into 5. Power 2 is common. So this can be written as 2 square into 5 square. Followed or not? Now cancel 2 square cancel చేస్తే ఇక్కడ 2 cube లో 2 square పోతే ఏముంటుంది ఇక్కడ 2 ఉంటుంది. 2 into 13. 2 13s how much? 26 by ఇక 2 square cancel అయిపోయింది కదా, ఇంకేముంది ఇక్కడ 5 square. 5 square is nothing but 25. Followed or not? Now let us see the third example. 12.5 కి p by q ఫామ్ ఏం చెప్పుకున్నాం మనం? 125 by 10 చెప్పా. 10 is nothing but 10 power 1 is nothing but 10. ఈ 125 ఎలా రాయొచ్చు మనం? 5 cube by this 10 is written as 2 into 5. 5 క్యూబ్ని 5 స్క్వేర్ ఇంటూ 5గా రాసినప్పుడు 5 5 క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకేముంటుంది 5 స్క్వేర్ ఉంటుంది. 5 స్క్వేర్ అంటే 25. ఈ 5 ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇంకెంత ఉంది ఇక్కడ మనకి 2 ఉంది. 25 by 2. ఫాలోడ్ అన్నట్టు. నా సీ దిస్ లాస్ట్ ఎగ్జాంపుల్. 0.00025 దాని p by q ఫామ్ ఏం చెప్పాను? 25 by 10. డినామినేటర్ ఇస్ ద పవర్ ఆఫ్ 10. దీన్ని సింప్లిఫికేషన్ చూద్దాం. అది ఎలా అంటే 25 is written as 5 square by this 10 is 10 power 5 is written as 2 power 5 into 5 power 5. 5 square క్యాన్సిల్ అయితే ఇక్కడ 5 క్యూబ్ ఉంటుంది. ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 1 by 2 power 5 into 5 square క్యాన్సిల్ అయితే ఎంత ఉంది ఇక్కడ 5 క్యూబ్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by 2 power 5 32. 2 into 2 into 2 into 2. 32. 5 power 5 cube. 5 into 5 25. 25 5 is 125. That is equal to 1 by ఈ రెండు మల్టిప్లై చేస్తే 32ని 125తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 4000 మనకు వచ్చింది. నౌ ఫ్రమ్ ది అబౌవ్ ఆల్ దీస్ ఎగ్జాంపుల్స్ ఒకసారి p by q ఫామ్ అబ్జర్వ్ చేద్దాం చూడండి. 0.375కి రేషనల్ నెంబర్ ఫామ్ ఏంటి? రేషనల్ నెంబర్ ఏంటి? రిలేటెడ్ రేషనల్ నెంబర్ ఈజ్ 3 by 8. 1.04కి 26 by 25. 12.5కి 25 by 2. అండ్ దిస్ 0.00025కి ఎంత వచ్చింది? 1 by 4000. ఫాలోడ్ అన్నట్టు. వెన్ యూ అబ్జర్వ్ ఆల్ దీస్, ఇవన్నీ కనుక మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఏమవుతుందో ఒకసారి చూడండి. 3 by 8 తీసుకోండి. ఇందులో 3 by 8లో పోయే టేబుల్స్ ఏంటి? ఏ టేబుల్స్ పోతాయి కామన్గా చెప్పండి? ఎస్, ఓన్లీ 1 టేబుల్. 26 by 25లో ఎస్, ఓన్లీ 1 టేబుల్ తప్ప ఇంకేం పోదు. 25 by 2లో అంతే, ఓన్లీ 1 టేబుల్. 1 by 4000లో ఎస్, ఓన్లీ 1 టేబుల్. సచ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ కో-ప్రైమ్స్. వాటిని ఏమంటారు అనమాట? కో-ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఓకే, 2 నెంబర్స్ ఆర్ సెడ్ టు బి కో-ప్రైమ్. కో-ప్రైమ్ అని మనం ఎప్పుడు చెప్తామంటే దేర్ జీసీడీ ఈజ్ 1. అంటే 2 సంఖ్యల యొక్క గసాక 1 మాత్రమే అయితే అటువంటి సంఖ్యలను ఏమంటారంటే కో-ప్రైమ్ నెంబర్స్ అని చెప్పి అంటారు. దాని తెలుగులో సాపేక్ష ప్రధాన సంఖ్యలు లేదా పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. ఇప్పుడు ఈ 2 సంఖ్యలు గమనించండి. 3 and 8 చూడండి. ఇక్కడ 3 and 8కి కామన్గా 1 టేబుల్ తప్ప ఏమీ పోదు. సో దోస్ ఆర్ కో-ప్రైమ్ నెంబర్స్. ఆ రెండింటిని కూడా కో-ప్రైమ్ నెంబర్స్ అంటాం. అలాగే ఇది కూడా అంతే. ఆల్ దీస్ నెంబర్స్ ఆర్, ఇక్కడ రౌండ్ చేసిన నెంబర్స్ అన్నీ కూడా హ్యావింగ్ ఫ్యాక్టర్స్ ఓన్లీ, హ్యావింగ్ జీసీడీ ఓన్లీ 1. వాటి యొక్క గసాక 1 మాత్రమే ఉంటుంది కాబట్టి దోస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ కో-ప్రైమ్ నెంబర్స్. సో మనం డెసిమల్ నెంబర్స్ని p by q ఫామ్లో, డెసిమల్ రిప్రజెంటేషన్లో ఉన్న నెంబర్స్ని p by q ఫామ్లో రాసినప్పుడు ఇక్కడ p and q ఏమవుతుంది అనమాట? p and q ఆర్ కో-ప్రైమ్స్. p and q ఆర్ కో-ప్రైమ్స్. దాని తెలుగులో pqలు సాపేక్ష
ప్రధాన సంఖ్యలు లేదా పరస్పర ప్రధాన సంఖ్యలు అని చెప్పి అంటాం అన్నమాట. అలాగే ఇంకొక చేంజ్ మనం గమనించాం. ఏంటంటే ఇక్కడ పవర్ ఆఫ్ 10 అని సింప్లిఫై చేసినప్పుడుగా ఇక్కడ 3/8కి మనకి ఎలా రాయొచ్చు? 3/8 ఈజ్ రిటర్న్ యాజ్ 2 క్యూబ్, అంతే కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మనం 26/25 తీసుకున్నాం. దాన్ని ఎలా రాయొచ్చు? 26/25 ఈజ్ రిటర్న్ యాజ్ 5 స్క్వేర్. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ 12.5 తీసుకున్నాం కదా, దానికి ఎంత వచ్చింది? 25/2 వచ్చింది. 2 ఈజ్ నథింగ్ బట్ 2 పవర్ 1. ఫాలోడ్ అన్నట్టు. అలాగే ఇందాక ఎగ్జాంపుల్ లాస్ట్ ఎగ్జాంపుల్ 1/4000 సింప్లిఫై చేసినప్పుడు వచ్చింది కదా, దాన్ని ఎలా రాయొచ్చు? 1/4000 ఈజ్ రిటర్న్ యాజ్ 2 పవర్ 5 ఇంటూ 5 క్యూబ్. ఓకే, సో ఇవన్నీ అబ్జర్వ్ చేయండి. ఇవన్నిట్లో కూడా డినామినేటర్స్ అన్నీ కూడా ఏమైనాయి ఇక్కడ? దే ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 ఆర్ 5. ఓకేనా? దే ఆర్ ది పవర్స్ ఆఫ్ 2 ఆర్ 5. 2 కానీ 5 కానీ యొక్క ఘాతాంకాలుగా మనకి ఉన్నాయన్నమాట. ఓకేనా? 2 కానీ వీటి యొక్క ఘాతాంకాలు ఏమైనా ప్రధాన కారణాంకాలు ఎలా ఉన్నాయి? 2 కానీ 5 కానీ రెండింటి యొక్క ఘాతాంకాలుగా కానీ మనకి ఉండడం జరిగిందనమాట. అబ్జర్వ్ అయ్యిందా లేదా? అంటే దీన్ని బట్టి మనం ఈ పైన ఉన్న ఎగ్జాంపుల్స్ అన్నిటి బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, వెన్ ది రేషనల్ నెంబర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ టెర్మినేటింగ్ డెసిమల్స్, ఆ టెర్మినేషన్ డెసిమల్స్ యొక్క రేషనల్ నెంబర్స్ మనం తీసుకున్నట్టయితే పవర్స్ ఆఫ్ దోస్ denominators powers they are the powers of 10, and when they are simplified then you will get the factors of 2 and 5. 2 and 5 యొక్క మనకి పవర్స్గా మాత్రమే మనం రాయగలుగుతున్నాం అనమాట. అంటే ఇచ్చిన దశాంశ రూపంలో అంతమయ్యే దశాంశాలను మనం తీసుకున్నప్పుడు వాటిని p/q రూపంలో రాసినప్పుడు వాటి యొక్క ఘాతాంకాలు అన్నీ కూడా ఎలా వచ్చినాయి? 10 యొక్క ఘాతాంకాలుగా వచ్చినాయి. మరియు వాటిని ప్రధాన కారణాంకాలు 2 లేదా 5 లేదా రెండిటి యొక్క ఘాతాంకాలుగా మనకి ఈ డినామినేటర్స్ రావడం జరిగిందనమాట. సో దీని నుంచి మనం ఒక కంక్లూజన్కి రావచ్చు. అదేనా మనం ఒక ముగింపుకి రావచ్చు అనమాట. అదేంటి అంటే థియరం నెంబర్ 1.3. ఆ థియరం 1.3 ఏం చెప్తుందో ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. లెట్ ఎక్స్ బి ఏ రేషనల్ నెంబర్ whose decimal expansion terminates, then x can be expressed in the form of p/q, where p and q are coprime and their prime factorization of q is of the form 2 power n into 5 power m, where n and m are non-negative integers. దాన్ని మనం తెలుగులో ఎలా చెప్తామంటే, x అనేది ఒక అకరణీయ సంఖ్య మరియు దాని దశాంశ రూపము ఒక అంతమయ్యే దశాంశమైనప్పుడు ఎక్స్ను p,qలు పరస్పర ప్రధానాంకాలు అయి ఉన్న p/q రూపంలో వ్యక్తపరచవచ్చు. మరియు q యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధము 2 పవర్ n 5 పవర్ m అవుతుంది. ఇందులో n,m అనేవి రుణేతర పూర్ణ సంఖ్యలు అవుతాయి అని చెప్పి చెప్తాం అన్నమాట. ఇందాక మనం చెప్పుకునే ఎగ్జాంపుల్స్ పైన చెప్పుకునే ఎగ్జాంపుల్స్ చూడండి. ఈ 0.00025 ఎలా రాశాను? 1/4000గా రాశాం కదా. ఆ 1/4000కి మనకి డెసిమల్ ఎక్స్పాన్షన్ ఏమైంది? 1/4000ని ఎలా రాసాం మనం? 1/2 పవర్ 5 ఇంటూ 5 క్యూబ్గా రాసాం కదా. అంటే ఏంది? డినామినేటర్ p అండ్ q, దిస్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ p/q. దీన్ని p/q ఫార్మ్ అంటారు. p అండ్ q ఆర్ ఏం చెప్పాను? రిలేటివ్లీ ప్రైమ్ ఆర్ కో ప్రైమ్స్. ఇప్పుడు 1/4000లో కామన్గా 1 టేబుల్ 1 హెచ్సిఎఫ్ ఉంది కదా, జీసీడీ ఈజ్ 1, దట్స్ వై దీస్ 2 ఆర్ కో ప్రైమ్స్. p అండ్ qలు కో ప్రైమ్ అయినప్పుడు అంటే సాపేక్ష పరస్పర ప్రధాన సంఖ్యలు అయినప్పుడు ఇక్కడ q యొక్క q అనే దాన్ని మనం ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసినప్పుడు అది ఏ ఫామ్లో ఉంటుందన్నమాట? 2 పవర్ n 5 పవర్ m, 2 పవర్ n 5 పవర్ nలా ఉంటుంది. ఇందులో n mలు ఏమంటున్నాడు? నాన్ నెగిటివ్ ఇంటిజర్స్, రుణేతర పూర్ణ సంఖ్యలు అవుతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 పవర్ 5
5 క్యూబ్గా రాశాను. అంటే ఇక 2 × 5, 2 మరియు 5 లెక్క లబ్ధంగా రాస్తున్నాము. పైన ఉన్నటువంటి పవర్స్ ఏమైనాయి అనమాట, ఏమైనాయి రుణేతర పూర్ణ సంఖ్యలు, నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అయినాయి అనమాట. సో ఎప్పుడు కూడా మనం ఈ 1.3 థియరం అప్లై అవ్వాలంటే ఇచ్చినటువంటి ఆ P/Q ఫామ్ని సింప్లెస్ట్ ఫామ్లో రాయాలి. అలాగే ఇంకో కండిషన్ ఏం చెప్పాను నేను, సింప్లెస్ట్ ఫామ్లో రాసిన తర్వాత P/Q ఫామ్లో రాసిన తర్వాత P అండ్ Q మస్ట్ బి కోప్రైమ్. ఆ P, Qలు రెండు కూడా ఏమవ్వాలని చెప్పాను, పరస్పర ప్రధాన సంఖ్యలు అయినప్పుడు ఈ హారము Qని, ఓకేనా, డినామినేటర్ Qని 2n × 5m మనం రాయగలిగితే దెన్ దిస్ P/Q ఈజ్ ఏ డెసిమల్ అని చెప్పాను, టెర్మినేటింగ్ డెసిమల్. టెర్మినేటింగ్ డెసిమల్ అంటే అంతమయ్యే దశాంశము. అంటే ఇక మనం ఏమి డైరెక్ట్గా డివిజన్ చేసి చెప్పక్కలా, ఈ థియరం నెంబర్ 1.3 ఉపయోగించేసి మనం చేసుకోవచ్చు అనమాట. అంతమయ్యే దశాంశం అని మనం చెప్పేయచ్చు. ఓకేనా, దీన్ని బేస్ చేసుకుని మనకి డూ దిస్ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. పేజ్ నెంబరు 10లో మనకి డూ దిస్ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఆ ప్రాబ్లమ్స్ని ఒకసారి మనం చూద్దాం. ఈ థియరం నెంబర్ 1.3ని బేస్ చేసుకుని ఉన్న ఒక క్వశ్చన్ మనం చేద్దాం. డూ దిస్ క్వశ్చన్ పేజ్ నెంబర్ 10లో ఇవ్వడం జరిగింది. అది క్వశ్చన్ చదువుతున్నాను, ఒకసారి చూడండి. రైట్ ద ఫాలోయింగ్ టెర్మినేటింగ్ డెసిమల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ P/Q వేర్ Q నాట్ ఈక్వల్ టు 0 అండ్ P అండ్ Q ఆర్ కోప్రైమ్స్. దాని తెలుగులో చదువుతున్నాను చూడండి. కింది అంతముందే దశాంశాలను అకరణీయ సంఖ్యలుగా, అంటే P/Q రూపంలో Q నాట్ ఈక్వల్ టు 0 మరియు P, Qలు సాపేక్ష ప్రధానాంకాలుగా రాయండి అని చెప్పి క్వశ్చన్ ఇచ్చాడు. మన అందులో క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినట్టయితే క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే 15.265 ఇచ్చాడు. 15.265 ఇచ్చాడు. ఈ 15.265ని మనం ఒకసారి సాల్వ్ చేద్దాం. ఆల్రెడీ ఇందాక మీకు చెప్పిన ఎగ్జాంపుల్ లాగే మనం ఏం చేయొచ్చు అనమాట, ఈ పాయింట్స్ని రిమూవ్ చేసేస్తాం కదా. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, 15,265 బై ఎలా రాయాలని చెప్పండి డినామినేటర్లో. ఎస్, ఫస్ట్ 1 రాసుకోవాలి. పాయింట్ ఆఫ్టర్ హౌ మెనీ ప్లేసెస్ ఆర్ దేర్, 3 ప్లేసెస్. 3 ప్లేసెస్ కాబట్టి ఏమవుతుంది ఇక్కడ 3 zeros అంటే 1000 రాస్తాం. ఓకేనా. ఇప్పుడు క్వశ్చన్లో కండిషన్ ఇచ్చాడు, చూసే ఉంటారు. P అండ్ Q ఆర్ ఏమన్నాడు, కోప్రైమ్స్. P, Qలు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అన్నాడు. ఇవి సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయంటారా? అవో. ఎందుకని, ఇందులో 5 టేబుల్ పోతుంది కాబట్టి. ఏం చెప్పాను, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవ్వాలంటే ఓన్లీ దేర్ GCD ఈజ్ 1 అని చెప్పా. ఈ రెండు సంఖ్యల యొక్క గసాక 1 మాత్రమే అవి ఉండాలి. కానీ ఇక్కడ అలా కావట్లేదు కాబట్టి దీన్ని సింప్లిఫైడ్ ఫామ్లో మనం రాసుకోవచ్చు అనమాట. ఫస్ట్ నేను ఇక్కడ న్యూమరేటర్ని తీసుకుని డినామినేటర్ని తీసుకుని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఎలాగో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏమిచ్చాడు, న్యూమరేటర్లో 15,265 ఇచ్చాడు. దాని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఏ టేబుల్ పోతుందంటారు? ఎస్, డివిజిబిలిటీ రూల్ ప్రకారం ఇక్కడ సిన్స్ ద లాస్ట్ డిజిట్ ఈజ్ 5, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 5. 5తో డివిజిబుల్ అవుతుంది. ఎన్ని డేస్ పోతుందంటారు? 3 5s 15, 0, 5 5s 25, 1 అంటే 15 ఉంటుంది. 3 5s 15. ఓకేనా. నెక్స్ట్ ఏ డేలు పోతుందంటారు? డివిజిబిలిటీ రూల్ మనం చూసినట్టయితే డివిజిబిలిటీ రూల్ బై 3 కానీ 5 కానీ ఏం పోవట్లే, 11 కానీ ఏం పోవట్లే. సో దీన్ని ఏం చేయాలంటే మనం చాలా ప్రైమ్ నెంబర్స్ చూసుకోవాలి. అదంతా నేను రఫ్లో ప్రాక్టీస్ చేశాను, ఇక్కడ మాత్రం డైరెక్ట్గా వేస్తున్నాను. ఇంకా ఏంటంటే నెక్స్ట్ ఇందులో పోయే నెంబర్ ఓన్లీ 43. మీరు అడగచ్చు 43 అని మీకు ఎలా తెలుసండి అని. ఏం లేదు, అలా మనం ట్రై చేసుకుంటూ ఉండాలి ప్రైమ్ ఫ్యాక్టర్స్ తోటి. అది ఎక్కువ లెంగ్దీ ప్రాసెస్ కాబట్టి దాన్ని నేను రఫ్లో చేసి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా. సో 43 ఎన్ని టైమ్స్ పోతుందంటారు ఇందులో? ఎస్, 71 టైమ్స్ పోతుంది. 71 ఈజ్ ద ప్రైమ్ నెంబర్. ఇంక ఇందులో పోయే అవకాశం ఏం లేవు ఇక. సో దిస్ న్యూమరేటర్ అంటే లవాన్ని మనం ఎలా రాయొచ్చు అనమాట, 5 × 43 × 71 అని రాసా. ఓకేనా. బై హారం చూడండి, హారం అంటే డినామినేటర్ మనకు తెలిసిందే కదా. దీన్ని ఎలా రాస్తాం మనం, 2³ × 5³
2 క్యూబ్ అంటే 8, 5 క్యూబ్ అయితే 125, 125 8 1000 అనమాట. డైరెక్ట్గా వేస్తాను అది. ఓకేనా? ఇక్కడ 1000ని మనం ఏం చేస్తాం అనమాట, 125 ఇంటూ 8గా రాసాను 1000. అది డైరెక్ట్గా తెలిసిందే. 125 ఈజ్ 5 క్యూబ్ అండ్ దిస్ 8 ఈజ్ 2 క్యూబ్. ఓకేనా? అయితే అబ్జర్వ్ చేయండి ఈ క్వశ్చన్ ఒకసారి. దీన్ని ఏమైనా సింప్లిఫై చేయగలమంటారా? ఎస్, చేయొచ్చు. దిస్ 5 క్యూబ్ ఈజ్ రిటన్ యాజ్ 5 స్క్వేర్ ఇంటూ 5. ఆ 5 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేముందో చూడండి, 43 ఇంటూ 71 బై 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్లో ఒక 5 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇంకెంత ఉంటుంది, 5 స్క్వేర్. ఫాలో అయ్యారా లేదా? ఒక్కసారి డెనామినేటర్ని అబ్జర్వ్ చేయండి. ఈ డెనామినేటర్ని ఏ ఫామ్లో రాశానో చూడండి ఇక్కడ. ఎస్, డెనామినేటర్ ఈజ్ ఆఫ్ ది ఫామ్ 2 పవర్ n ఇంటూ 5 పవర్ m. ఆ ఫామ్లో ఉంది డెనామినేటర్. ఫాలో అయ్యారా లేదా? అంటే ఇక్కడ ఏమైందనమాట, ఈ పి అండ్ క్యూని మనం కోప్రైమ్గా రాసిన తర్వాత, సింప్లిఫై రాసిన తర్వాత కోప్రైమ్ నెంబర్స్ అయినాయి. కోప్రైమ్ నెంబర్స్గా రాసిన తర్వాత డెనామినేటర్ని మనం ఎలా రాయగలిగాను, ఇట్ ఈజ్ ఇన్ ది ఫామ్ 2 పవర్ n ఇంటూ 5 పవర్ n అనమాట. ఓకేనా? చూడండి, డెనామినేటర్ని ఇక్కడ 2 పవర్ n, ఇది 2 పవర్ n 5 పవర్ mగా మనం రాసుకున్నాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఈ డూ దిస్లోనే సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు, 0.1255 ఇచ్చాడు. ఓకేనా? ఎస్, దీని పీ/క్యూ ఫామ్ చెప్పండి. 1255 బై 10,000. ఓకేనా? నెక్స్ట్ 1255ని ఈ 1255ని 5 టేబుల్తో ఎల్సిఎం కడుతున్నాం. 2 5s 10. ఓకేనా? 10 అంటే 25, 5 5s 25, 155. ఇంకేమైనా టేబుల్స్ పోతాయి అంటారు ఇందులో? పోదు. ఇట్ ఈస్ ద ప్రైమ్ నెంబర్. సో దీన్ని ఎలా రాయొచ్చు ఇప్పుడు, న్యూమినేటర్ని ఎలా రాయొచ్చు, 5 ఇంటూ 251 బై డినామినేటర్ని ఎలా రాయొచ్చు అండి, 2 పవర్ 4 ఇంటూ 5 పవర్ 4. ఓకేనా? అంటే ఏమైంది ఇప్పుడు, ఏది క్యాన్సిల్ చేయొచ్చు, 5ను 5 పవర్ 4లో 5 ఉంటుంది, అది క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది, 251 బై 2 పవర్ 4 ఇంటూ 5 క్యూబ్ అని చెప్పి రాయొచ్చు. ఓకేనా? దీంట్లో కూడా మనం డెనామినేటర్ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ ద డెనామినేటర్. వాట్ ఈజ్ ఇట్స్ ఫామ్, ఇట్ ఈజ్ ఆఫ్ ది ఫామ్ 2 పవర్, ఏం చెప్పాను, ఇట్ ఈజ్ ఆఫ్ ది ఫామ్ 2 పవర్ n ఇంటూ 5 పవర్ m. ఆ ఫామ్లో వచ్చిందనమాట. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చూసి మనం కంక్లూడ్ చేద్దాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటి, ఇంకో క్వశ్చన్ చూసి మనం కంప్లీట్ చేద్దాం. ఆ క్వశ్చన్ ఏంటంటే 0.4 ఇచ్చాడు. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి, 0.4 ఇచ్చాడు. చెప్పండి దీన్ని ఎలా రాయొచ్చు. 0.4 ఈజ్ నథింగ్ బట్ 4/10. 4/10 అనేది చూడండి, పీ/క్యూలో పీ అండ్ క్యూ కోప్రైమ్లో ఉన్నాయా, లేవు. ఉండాలంటే సింప్లిఫై చేసుకోవాలి, కోప్రైమ్ చేసుకోవాలి వాటిని. అంటే దీని ఎలా రాయొచ్చు, దిస్ 4 ఈజ్ రిటర్న్ యాజ్ 2 ఇంటూ 2 అండ్ దిస్ 10 ఈజ్ రిటర్న్ యాజ్ 2 ఇంటూ 5. క్యాన్సిల్ 2 and 2. వాట్ ఈస్ దేర్, 2/5. ఐఎమ్ రైటింగ్ దిస్ 2/5 యాజ్ 2/5 పవర్ 1 ఇంటూ, ఇక్కడ ఏమీ లేకపోతే 2 పవర్ 0 అని అర్థం అనమాట. ఓకేనా? సో ఇది కూడా ఏ ఫామ్లో ఉంది, డెనామినేటర్ ఏ ఫామ్లో ఉంది, డెనామినేటర్ ఈజ్ ఆఫ్ ది ఫామ్, చెప్పండి, 2 పవర్ n ఇంటూ 5 పవర్ m ఫామ్లో ఉందన్నమాట. ఇంకా 2 ఎగ్జాంపుల్స్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు సాల్వ్ చేసుకోండి. అయితే ఇందులో ఒక క్వశ్చన్ అడిగాడు, ఏమిటంటే వాట్ కెన్ యూ కంక్లూడ్ అబౌట్ ది డెనామినేటర్స్ త్రూ దిస్ ప్రాసెస్. అంటే దీని ద్వారా నువ్వు డెనామినేటర్స్ గురించి ఏం కంక్లూజన్ ఇస్తున్నావు అని అడుగుతున్నాడు. చూడండి, ఆల్ ది డెనామినేటర్స్ అంటే ఈ కింద హారాలని గమనించి నీ యొక్క అనుమతి ఏంటి అని అడుగుతున్నాడు, నీ ముగింపు ఏంటి అని అడుగుతున్నాడు. ఇప్పుడు చెప్పిన ఈ 3 ఎగ్జాంపుల్స్లో కూడా మీరు హారాలు చూడండి, హారాలన్నీ కూడా ఏ రూపంలో ఉన్నాయి, ఎస్ 2 పవర్ n ఇంటూ 5 పవర్ m. ఇక్కడ చూడండి 2 పవర్ n ఇంటూ 5 పవర్ m. ఇక్కడ కూడా అంతే 2 పవర్ n ఇంటూ 5 పవర్ m. అండ్ ఇంకేంటి, పి అండ్ క్యూఆర్ ఏ నెంబర్స్ అని చెప్పాను, కోప్రైమ్, పరస్పర ప్రధానాంకాలు, అవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. సో థియరమ్ నెంబర్ 1.3కి ఇవన్నీ కూడా మనం బెస్ట్ ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు అనమాట.
ఓకేనా. ఇంకా మనకి సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి టెక్స్ట్ బుక్లో, అవి మీరు సాల్వ్ చేసుకోండి.